అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. ఇది చపాతీ, రోటీలోకి చాలా బావుంటుందండి. దీనిలో కాంబినేషన్‌గా పన్నీర్ గూడా వేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను ఒక వీడియో చేసున్నాను. ఒకసారి చూడండి, లింక్ ఇస్తాను. దీని తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ముందుగా జీలకర్ర వేసుకోండి. వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ అండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసానండి. ఉల్లిపాయలు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈలోపు మనం 2 టమాటాలండి, మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. మీకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు అండి వేసాను. ఇది కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోను, జీడిపప్పు బదులు మీరు సారపప్పు కూడా తీసుకోవచ్చండి. జీడిపప్పు అయినా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఆనియన్స్లో వేసి బాగా మగ్గించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలాలండి. మనం పచ్చివి తీసుకున్నాం కదా టమాటాలు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము. మనం సరిపడా కారము, 1 స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అండి, వేయించి పొడి చేసుకున్నది, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ముందుగా ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమే వేసా కదండి సాల్ట్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మసాలా అంతా వేసిన తర్వాత ఇది కూడా బాగా నూనెలో వేగాలండి. వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నానండి క్యాప్సికమ్ ఇలా ట్రయాంగిల్ చేశాను. మీరు క్యూబ్స్ అనేవి కట్ చేసుకోండి. దీనికి ఆనియన్ కూడా ఇలా కొంచెం పెద్దగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా నోటికి తగులుతూ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ క్యాప్సికమ్ కూడా మసాలాతో పాటు వేయించుకోవాలి. మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ జార్లో వాటర్ తీసుకొని మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ తీసుకోండి. ఈ వాటరు ఈ మసాలా అంత బాగా ఉడుకు పట్టాలండి. ఇలా కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకోవాలండి. పైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, అడుగు కూడా పడుతుందండి. మనం జీడిపప్పు వేసాం కదా, కొంచెం అలా అడుగు పడుతూ ఉంటుందండి. ఒకసారి కలుపుకోండి. కలిపిన తర్వాత కసూరి మేతి అండి, ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి. ఇలా వేస్తే అసలు చాలా రుచి వస్తుందండి కసూరి మేతి వల్ల. వేసుకొని ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ అండి, నేను పాల మీద మీగడ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. పాల మీద మీగడైనా చాలా బాగుంటుందండి. వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. డిష్ అవుట్ చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా, రైస్, బగారా రైస్లో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. చివరిగా డిష్ అవుట్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం కూడా. మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ కూడా మనం బయట ధాబాలో తింటాం కదా, సేమ్ అదే ఫ్లేవరు, అదే టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.